నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనం చక్కగా జ్ఞానాన్ని అందుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ గురువు గారు, సుకన్య మేడం దంపతులకు వాళ్ళ యొక్క పాదాలకు నమస్కరిస్తూ మనం ఈరోజు మహాజ్ఞానం బుక్లోని జ్ఞానాన్ని అందుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అందరికీ. ఈ మహాజ్ఞానం బుక్ని సి అరుణ మేడం గారు చక్కగా ఆ 40 మాస్టర్స్ అందించినటువంటి జ్ఞానాన్ని ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా ఆమె చక్కగా మనకందరికీ అందిస్తున్నారు. ఆ మహాజ్ఞానం బుక్ లోంచి మనం ఈరోజు యుధిష్ఠిరుడు అంటే ఆ పేరు కాస్త కొత్తగా, నాకు కూడా కాస్త కొత్తగానే అనిపించింది. ధర్మరాజు యొక్క మరొక పేరు యుధిష్ఠిరుడు. ఆయన అంటే ఆ పేరుకి అర్థం వచ్చి అంటే యుద్ధంలో స్థిరంగా నిలబడేవాడు అని ఆ యొక్క యుధిష్ఠిరుడి యొక్క అర్థంగా మనం తీసుకోవచ్చు. ధర్మరాజు గురించి మనకి చాలా విషయాలు తెలుసు. మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ గా ధర్మరాజు గురించి కాస్త చెప్పుకొని మళ్ళీ మహాజ్ఞానం బుక్ లో ఆ మేడంకి ఆటో రైటింగ్ అంటున్నారు కదా, ఆటో రైటింగ్ అంటే ఏంటని కొత్త వాళ్ళకి కాస్త ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాము. ఆటో రైటింగ్ అంటే ఏంటంటే ఆ మేడము చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నారు. పత్రిజీ సార్తో చాలా చక్కటి సాంగత్యం ఆవిడకు ఉందన్నమాట. ఆమె అలా చేస్తూ ధ్యాన సాధన చాలా తపనతోటి చేసేవాళ్ళు అనమాట. సాధన అంటే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనమాట. చక్కగా చేస్తున్నప్పుడు ఆ మేడంకి ఆ ధ్యానంలో అనుభవాలు వస్తున్నాయన్నమాట. ఏంటి, పెన్ను పేపర్లు అలా కనబడుతున్నాయన్నమాట. మాస్టర్స్ అవి తీసుకొని ఏదో రాయి, నా గురించి రాయి రాయి అని చెప్తున్నారనమాట. అప్పుడు ఆమె ఇదేదో నాకు ఇలా చెప్తున్నారని చెప్పి ముందున్నటువంటి సీనియర్ మాస్టర్స్ పత్రి సార్ కావచ్చు వాళ్ళని అడిగినప్పుడు అది ఒక ఆటోమేటిక్ రైటింగ్ అంటే ఆటో రైటింగ్ అనమాట. అది అంటే పెన్నుని ఒక బుక్ మీద అలా పెట్టేసుకొని ధ్యానం చేసుకొని అలా పెట్టేసుకుంటే మనకి ఏం రాయాలో మనకు తెలియకపోయిన మాస్టర్స్ మన చేయి పట్టి రాయించేటటువంటి ఒక ప్రక్రియ అనమాట. అది మనం కూడా అలా రాయాలనుకొని మనకు కూడా ఆ తపన ఉంటే ఆ సాధన ఆ ప్రక్రియను మనం కూడా అవలంబించడం ద్వారా కూడా అంటే ఒక సీనియర్ మాస్టర్స్ యొక్క హెల్ప్ తీసుకుని మనం కూడా అలా చేయవచ్చు అనేది కూడా ఆ బుక్ లో మనకి మెన్షన్ చేస్తున్నారు అనమాట. మనం ఈ రోజు ధర్మరాజు గురించి మనం చక్కగా తెలుసుకుందాం. ధర్మరాజు గురించి మనకి చాలానే తెలుసు. ఆయన ధర్మం ధర్మనిష్ట కలిగినటువంటి వ్యక్తిగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆయన యొక్క అసలు పేరు యాక్చువల్ గా యుధిష్ఠిరుడు అని చెప్తున్నారు. ధర్మరాజు అంటే ధర్మరాజుగానే ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి అన్నమాట. అంటే మహాభారతంలోని పాండవుల్లో 5 మందిలో ఆయన చాలా అందరికంటే పెద్దవాళ్ళు అన్నమాట. ఆ యమధర్మరాజు యొక్క అంశతో ఆయన జన్మించారు కుంతీదేవికి. కాబట్టి ఆయన పేరులో అంటే యమధర్మరాజు అంశతో జన్మించారు కాబట్టి ధర్మరాజు అనే పేరుతో ఆయన పిలువబడుతున్నాడు. ధర్మంపై ఆయనకు అత్యంతమైనటువంటి నిష్ఠ ఉంది అని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఆ యుధిష్ఠిరుడికి యుద్ధంలో స్థిరంగా నిలబడేవాడు అనేటటువంటి అర్థాన్ని కూడా మనం ఇక్కడ ఆపాదించుకోవచ్చు. ఆయన అంత చక్కగా ధర్మంలో ఉంటాడా, ఆయన ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా, అధర్మంతో ఉండలేదా అంటే లేదనమాట. అబద్ధాన్ని ఆడడానికి కూడా ఆయన ఇష్టపడలేదనమాట. కురుక్షేత్ర మహాసంగ్రామం జరుగుతున్నప్పుడు ఆయన కృష్ణ భగవానుడు చెప్తాడనమాట. అంటే అశ్వత్థామ అనేటటువంటి ఆ ఏనుగు చనిపోయిందని, హతం అయిందంటే అంటే ఇక్కడ చెప్తారు కదా, అశ్వత్థామ అతః కుంజరహ అనే పదాన్ని నువ్వు ఆ వాక్యాన్ని నువ్వు చెప్తే చాలు. కాదంటే మధ్యలో అశ్వత్థామ అతః అన్న తర్వాత కుంజరహ అనేదాన్ని కాస్త లేట్ గా చెప్పమన్నారు. దానికి కూడా ఆయన ఇష్టపడలేదు అనమాట. కాస్త గ్యాప్ ఇచ్చి చెప్పడానికి కూడా ఆయన మనసు చాలా నొచ్చుకుంది అని ఈ వాక్యాన్ని, ఈ సంగతిని మనం తెలుసుకున్నప్పుడు మనకు అర్థం అవుతుంది. ఆయన ఒక్క మాట కూడా అబద్ధం చెప్పడానికి కూడా ఇష్టపడలేదని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆయన గురించి ఏం చెప్తున్నారంటే కురుక్షేత్ర యుద్ధం తర్వాత హస్తినాపురానికి ఆయన రాజు అయినట్టుగా, చివరిగా సశరీరంతో స్వర్గానికి ఆయన వెళ్ళినట్టుగా కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా దుర్యోధనుడు శకుని యొక్క కపట జూదంలో తన రాజ్యము, సోదరులు, ద్రౌపదిని తనకు తాను కోల్పోయి 12 ఏళ్ల పాటు వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేశారు అనేది ఈ విషయం. 13 సంవత్సరాలు వాళ్ళ యొక్క అరణ్యవాసం, అజ్ఞాతవాసం రెండు కూడా మనం సినిమాల్లో కూడా మనం చూసామంటే ప్రతి ఒక్కళ్ళకి ఐడియా ఉంటుంది అనమాట.
ఈ ధర్మరాజు తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధర్మాన్ని, సత్యాన్ని ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదనమాట. ఎటువంటి సంక్లిష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆయన ధర్మం పైనే నిలబడ్డాడు. ధర్మనిష్టతోనే ఆయన ఉన్నాడు. ఆయన అసలు యుద్ధాన్ని కూడా కోరుకోనటువంటి శాంతి ప్రియుడు. శత్రువులను సైతం క్షమించగలిగినటువంటి ఒక గొప్ప సహనశీలిగా కూడా మనం చెప్పుకోవచ్చు. అన్నదమ్ముల మధ్య అనుబంధం, ప్రేమ, స్నేహభావాన్ని కూడా ఆయన ఎంతో చక్కగా ఆ పంచ పాండవుల్ని చూసినప్పుడు మనం ఆయన ఎట్లా గైడ్ చేశాడు అనేది కూడా మనకు చక్కగా అర్థమవుతుంది. దానికి ఒక చిన్న ఒక పిట్ట కథ లాంటిది ఒక కథ చెప్పేసుకొని మనం దీనిలోకి వెళ్ళిపోతాం. దాంట్లో ఏం చేస్తున్నారంటే, అంటే చిన్నప్పుడు ఒక 12 ఇయర్స్ అటువంటి ఆ సమయంలో భీముడి పైన వాళ్ళు ఆ వనవాసంలో ఉన్నారు కదా! వనవాసానికి ముందు ఆ చిన్న పిల్లలుగా పెరుగుతున్నప్పుడు, రాజ్యంలో పెరుగుతూ ఉన్నప్పుడు దుర్యోధనుడు ఎప్పుడూ కూడా భీముడి పైనే ఆయన కన్నుండేదనమాట. ఎందుకంటే తను చాలా బలశాలి అనమాట. ఆ బలశాలిని నేను ఎదుర్కోలేనేమో, నాకు సమవుజ్జిగా ఉన్నాడు. ఆయన పోతే గాని వీళ్ళ యొక్క ఇది వాళ్ళకి నచ్చట్లేదనమాట. అంటే అన్నదమ్ముల పిల్లలు అయినప్పటికీ కూడా రాజ్యం ఆయనకే రావాలి. అంటే ధర్మరాజు వీళ్ళకంటే పెద్దున్నాడు. భీముడు వీళ్ళకంటే పెద్దున్నాడు. వాళ్ళకెళ్ళిపోతుందేమో అనేటటువంటి ఆ యొక్క రాజ్యం మీద కాంక్ష అనమాట. ఆ పట్టాభిషేకం చేయించుకోవాలి. ఆ రాజ్యాన్ని తనే పరిపాలించాలనేటువంటి కాంక్షతోటి ఆయనకెప్పుడు అలాంటి భావన ఉండేదనమాట. అందువల్ల భీముడికి ఎప్పుడు ఏదో ఒకటి ఇబ్బంది చేస్తూ ఉండేవాడు. ఒకసారి భీముడొచ్చి చెప్తాడనమాట. ఇట్లాగా ఇవన్నీ చేశాడు, విషం ఇచ్చాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఆడుకునేటటువంటి ఆ సన్నివేశాలు. అప్పుడు ధర్మరాజు భీముడితో కావచ్చు, అక్కడ మిగతా తమ్ముళ్ళతో కావచ్చు, తన తల్లి దగ్గర ఇవన్నీ చెప్పి బాధపడడం కాదు గాని చెప్తాడనమాట. తెలియజేస్తాడు. సమవుజ్జిగా పోరాడగలడనమాట భీముడు. అప్పుడు ధర్మరాజు చెప్తాడు. ఏమని ఇక్కడ మనం కూడా తీసుకోవాల్సినటువంటి పాయింట్లు దాంట్లో ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే ఆయన ఏం చెప్తాడంటే అక్కడ వాళ్ళకి ఇబ్బంది పెట్టాడు. భీముడికి, పంచపాండవులకి, దుర్యోధనుడు ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే ఇది నువ్వు మనసులో పెట్టుకోనైనా నువ్వు వెంటనే ఇది పెద్దవాళ్ళకి చెప్పొద్దు. దీనివల్ల ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క మనస్తత్వం తెలుసుకోగలిగారు. పంచపాండవులు, కౌరవుల యొక్క ఆ దుర్యోధనుడి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోగలిగారు. అంతేకాకుండా పెద్దవాళ్ళకి చెప్పేస్తే తను ఇంకా జాగ్రత్త పడతాడు. అప్పుడు మనకు తెలియకుండా కుట్రలు చేస్తాడు. కాబట్టి మనం ఇప్పుడే పెద్దవాళ్ళకి చెప్పొద్దు. అసలే ధృతరాష్ట్రుడి పెదనాన్నగారు తమ్ముడు చనిపోయిన దుఃఖంలో ఉన్నాడు. మళ్ళీ మనం కొట్లాడుకొని ఏమన్నా అయితే వాళ్ళ పెద్దవాళ్ళంతా చాలా బాధపడతారు. గురువు కూడా ద్రోణుడు కదా గురువు. ఆయన కూడా చాలా బాధపడతారు. వీళ్ళేంది అన్నదమ్ముల పిల్లలు ఇలా ఉన్నారు అని చాలా బాధపడతారు. ఇది చాలా దూరం వెళ్తుంది. అవసరం లేదు. నువ్వు మనసులో పెట్టుకో. అంటే మర్చిపోమని చెప్పట్లేదు ఇక్కడ. ఆ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోమనకుండా నువ్వు మనసులో పెట్టుకో. అవసరమైనప్పుడు మనం జాగ్రత్త తీసుకుందాం. చూద్దాం ఇంకా ఏమవుతుందో చూద్దాం. వాళ్ళ మనస్తత్వం మనకి ఒక్కసారి తెలిసింది. ఇంకా కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అంతేకాని దీనివల్ల ఇతరులను మనం ఇబ్బంది పెట్టకూడదు అనేటటువంటి పాయింట్ ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ధర్మరాజు యొక్క సహనానికి, ఓర్పుకు ఉన్నటువంటి ఆ శక్తిని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ధర్మరాజు గురించి అరుణా మేడం గారికి ఆయన ఎలాంటి సందేశాలను అందించారు, ఆవిడ మనకి ఏం అందిస్తున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అరుణా మేడం గారి ద్వారా ఆయన ఏం చెప్తున్నారంటే, నేను కూడా సంఘంలో ఒక మనిషిని. అంటే ఆయన ఆ సంఘం అన్నప్పుడు దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఈ ఈ పని చేయకూడదు, ఈ పని చేయాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా వెళ్ళకూడదు అనేటువంటి సొసైటీలో మనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకున్నాం కదా. మనకంటూ మనం ఎలా జీవించాలో, జీవించే హక్కు, మాట్లాడే హక్కు అని మనం రాజ్యాంగంలో ఎన్నో కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం కదా. అట్లాగా వాటిని నేను చాలా గౌరవిస్తాను. ఆ సంఘంలో మనిషిని నేను. ఆ సంఘానికి కట్టుబాట్లకు నేను ఎంతో గట్టిగా వాటిని నిలబెట్టుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారనమాట. కానీ నా తమ్ముళ్ళు మాత్రం అతి బలశాలులు, ధ్యానులు. అంటే ఇక్కడ ఈయన జన్మకున్నటువంటి ప్రాశస్త్యం గురించి ఆయన వివరిస్తున్నారనమాట. అంటే నేను ధ్యానం చేయడానికి రాలేదు. నా తమ్ముళ్ళు మాత్రం అతి బలశాలులు. వాళ్ళు ధ్యానం చేశారు గాని నేను నా జన్మ అంతా కూడా ధర్మాన్ని నిష్ఠతో పాటించడం అనేటటువంటి ఒక ఆవశ్యకతతో నేను ఉన్నానని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారనమాట. అంటే ఆయన పెట్టేసుకున్నారనమాట. ఆ సంఘ పెద్దలు ఏర్పరిచినటువంటి కట్టుబాట్లలో జీవించాలి అని ఆయన ఒక
నియమం పెట్టేసుకున్నారనమాట. దాని ప్రకారమే ఆయన జన్మ సాగుతూ ఉందని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన జన్మ కారణం నుంచి పక్కకు తప్పుకోకుండా ఉండాలని జాగ్రత్త పడుతూ ఉన్నాను. నేను ఎప్పుడు కూడా నా యొక్క జన్మ లక్ష్యం ఏంటో దాన్ని ఎక్కడ పక్కకు వెళ్ళిపోతాను అంటే నేను ధర్మం మీద నిష్ఠతో ఉన్నాను. దాన్ని ఎప్పటికీ తప్పకుండా చూసుకుంటున్నాను. సంఘంలో ఉన్నటువంటి ఆ సొసైటీలో ఉన్నటువంటి ఆ సంస్కృతిని నేను ఎప్పుడు కూడా ఆ కట్టుబాట్లు నేను అతిక్రమించను అనేటువంటి నియమాన్ని తను ఉంచుకున్నారు కదా. దాన్ని నేను ఎప్పుడు పక్కకు తప్పుకోకుండా చూసుకునేవాడిని. నా జన్మ లక్ష్యము మేబీ అదే అయ్యుండొచ్చు అనేటటువంటి ధోరణిలో ఆయన చెప్తున్నారనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి ఫ్రెండ్స్, మనం కూడా ధ్యానానికి రాకముందు మనకి ఏవేవో లక్ష్యాలు ఉన్నాయి. పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అవ్వడం ఒక లక్ష్యం, ఉద్యోగం రాని వాళ్ళు ఉద్యోగం రావడం ఒక లక్ష్యం, ఇల్లు కట్టుకొని వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలనుకోవడం, ఇన్ని చిన్న చిన్న లక్ష్యాలు పెద్ద పెద్ద లక్ష్యాలు ఎన్నో ఉంటాయి కదా. మనకు కూడా మన జన్మ కారణం ఏదో ఉంటుంది, మన జన్మ లక్ష్యం ఆత్మ లక్ష్యం ఏదో ఉంటుంది. అది తెలుసుకోవాలని మనం చక్కగా ఏం చేస్తున్నాము, ధ్యాన సాధన చేస్తూ మన లక్ష్యాన్ని ఆత్మ లక్ష్యాన్ని తెలుసుకోండి. గత జన్మలు చూసుకోండి, మీరు ఈ జన్మలో ఏం చేయడానికి వచ్చారు అనే విషయాన్ని ఇక్కడ మనం పట్టుకోవాలి. ఇంకా ఏం చెప్తున్నారు, ఆయన ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడిలో నేను ఉండేవాడిని. అంటే ధర్మం తప్ప అన్యం వద్దు, అంటే ధర్మం కోసం ఆయన ధర్మమే, ఇంకా వేరే నాకేం వద్దు, ధర్మం కోసమే నేను ఉన్నాననేటటువంటి ధోరణిలో ఆయన ఒకలాంటి ఒత్తిడిలో ఉండేవాడిని నేను అని ఇక్కడ ధర్మరాజు గారు అరుణ మేడం గారికి చక్కగా వివరిస్తున్నారనమాట. అంటే ఆయన ధర్మం తప్ప అన్యం వద్దు అనేటటువంటి మనో నిర్ణయాన్ని ఆయన ఎప్పుడు కలిగి ఉండేవాడు. ఆయన మనసులో ఎప్పుడు కూడా నాకు ధర్మమే అన్నట్లు ఆ నిర్ణయం తీసుకొని ఉండేవాడు అనమాట. ధర్మరాజుకు ఉన్నటువంటి ఏకైక బలహీనత జూదం. ఆయన బలహీనత కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. మనకున్నటువంటి బలము బలహీనత మనకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. అట్లాగే ఆయన కూడా ఆయన యొక్క బలహీనతను ఆయన ఎటువంటి ఇది లేకుండా కూడా చెప్తున్నారనమాట. ఆ జూదం ఆడటం అనేది ఆయనకు ఉన్నటువంటి బలహీనత అని చెప్తున్నారు. అది కూడా ఆయన ఎలా ఆడేవాడంట, అయినా కూడా అలాంటి బలహీనత నాకు ఉన్నప్పటికీ కూడా ధర్మానికి కట్టుబడి ఉండేవాడిని. అక్కడ కూడా అవతల వాళ్ళు ఆ శకుని ఆ పాచికలు వేసి అధర్మంగా ఆడుతున్నారని తెలుస్తుంది యువతల వాళ్ళకి. అయినప్పటికీ కూడా ఆయన అక్కడ వాళ్ళని ఏమి అనకపోగా ఈయన అధర్మంగా కూడా ఆడటం లేదనమాట. అది ఆయన మెన్షన్ చేస్తున్నారు మనకి. మనం కూడా ఈ పాయింట్ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ ఏంది, మన పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయి, ఒక్కోసారి అననుకూలంగా కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా సమయం పాటించగలిగి మన యొక్క వ్యక్తిత్వాన్ని మన యొక్క క్యారెక్టర్ని దెబ్బ తీసుకోకుండా పప్పులో కాలేసేసినట్టు మళ్ళీ పక్కకు వెళ్ళిపోకుండా మనం ధ్యాన సాధన చేస్తూ ఉన్నాము, మళ్ళీ విపరీత ధోరణులతో మనం ఉన్నామంటే మనకి దానివల్ల ప్రయోజనం ఏంటి? ఈ పాయింట్ ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నారు ఆయన జన్మ కేవలం ధర్మానికే, అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ సంస్కృతికి దానికి కట్టుబడి మాత్రమే ఉన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. కానీ ఆయన జన్మ కేవలం ధ్యానానికి కాదు ధర్మానికే అని చెప్తున్నారు అనమాట. అంటే ధ్యానానికి పుస్తకాలు చదవడం గురించి నేను మీకు చెప్పట్లేదు, మీరు ధ్యానం చేయండి పుస్తకాలు చదవండి అనే దానికి గురించి నా జన్మగా నేను చెప్పట్లేదు, ధర్మానికే ఆయన యొక్క ప్రాధాన్యత అని చెప్తున్నారు. ధ్యానం చేసింది కురుక్షేత్ర సంగ్రామం తర్వాతనే, అంటే ఆ కురుక్షేత్ర సంగ్రామం ఎప్పుడై అయిపోయిన తర్వాత అప్పటి వరకు అరణ్యవాసంలో కాస్త కూస్తో సమయం చేస్తూ ఉన్నాం, కానీ మొత్తం అంతా కూడా మేము ధ్యానానికి సమయాన్ని కేటాయించలేదు. ఆ సంగ్రామం తర్వాతే నేను పూర్తి సమయాన్ని వినియోగించుకున్నానని కూడా చెప్తున్నారు. అంటే మనం కూడా అంతే కదా, ధ్యానంలోకి వచ్చే ముందు చూడండి, మనం ఏదో ఒక సమస్యతోటి ధ్యానంలోకి రావడం జరిగింది. ఆ కురుక్షేత్ర సంగ్రామం జరిగిన తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి ఆలోచన కావచ్చు, వాళ్ళు సంపూర్తిగా ఆ స్థితిలోకి వెళ్ళడం అనేది జరిగింది. మనకు ఒక సమస్య రావడం ద్వారా మనం ధ్యానంలోకి వచ్చాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమస్యలు లేని వాళ్ళు కూడా ఏదో వెళ్తే అనమాట అలాంటి ప్రాబ్లమ్స్ తో ధ్యానంలోకి రావడం, చక్కగా వాటిని పరిష్కరించుకోవడం, ఇంకా ఆనందంగా జీవించేందుకు పక్క వాళ్ళకి సహకరించేందుకు ఎంతో అద్భుతంగా తయారవుతున్నాం అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. తర్వాత ఆ మేడం ఒక క్వశ్చన్ వేస్తున్నారనమాట. అంతా చెప్తూ ఉన్నారు ఆయన, చక్కగా ఆమె రాస్తూ ఉంది. చక్కగా ఆమెకి ఒక డౌట్ వచ్చింది, ఒక క్వశ్చన్ వేస్తున్నారు ఆమె ఏం అడుగుతున్నారంటే, 13 ఏళ్ల దేశ బహిష్కారం సమయంలో మీరు చేసిన పనులు ఏమిటి అని ఆమె క్వశ్చన్ వేస్తున్నారు. అంటే 13 ఏళ్ళు మీకు బహిష్కారం చేశారు కదా, మీరు అరణ్యాల్లోకి వెళ్ళిపోయారు కదా, అప్పుడు మీరు ఏం చేశారు, ఆ సమయంలో కృష్ణుని యొక్క పాత్ర ఏమిటి అని అడుగుతున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, కౌరవుల కుటుంబంలోని వాళ్లకు చెందిన గ్రహస్థితులు
వివరాలు తెలుసుకొని వారిని దెబ్బతీయడానికి వాళ్ళు అంటే వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు గ్రహాలను బట్టి వాళ్ళు యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంది, వాళ్ళు ఏ చేయబోతారు అనేటటువంటి ఆ స్థితులను తెలుసుకోవడానికి వాళ్ళు ఆ సమయాన్ని ఉపయోగించుకున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దాంట్లో ఎక్కువ భాగం అలాంటి పరిస్థితులను అంచనా వేసినటువంటి పనిని అర్జునుడు, నకుల సహదేవులు అంటే వాళ్ళు ఎక్కువ టైము అంటే అర్జునుడు అంటే వివేకానికి ప్రతీక అనమాట. అంటే ఇక్కడ మనము ఆ 5 మంది ప్రతీకలు దేనికనేది మన చేతుల్లో మనకి ఈ 5 వేళ్ల ప్రకారం పంచపాండవులు అంటే 5 మంది కదా. ఈ 5 మందిలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు అనుకుంటే ధర్మరాజుని వచ్చి ఇక్కడ మనకి ధర్మానికి ప్రతీక అయితే, ఇక్కడ భీముడు సహనానికి ప్రతీక, ఇక్కడ వచ్చి అర్జునుడు వచ్చి వివేకానికి ప్రతీక, మళ్ళీ వచ్చి నకులుడు వచ్చి అందానికి ప్రతీక అనమాట. సహదేవుడు వచ్చి సహకరించడానికి ప్రతీకగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగా ఇప్పుడు ఈ ధర్మరాజు ఇక్కడ అర్జునుడు నకుల సహదేవులు ఏం చేస్తున్నారు, ఆ యొక్క వాళ్ళ స్థితులను అంచనా వేసుకుంటున్నారు అనమాట. ఎక్కువ భాగం వాళ్ళు ఆ వర్క్ చూస్తున్నారు. భీముడు ఏం చేస్తున్నాడు, భీముడు మాత్రం ఏకంగా దాడి చేస్తే మంచి చెడ్డలు ఎలా ఉంటాయి అనే విషయాల గురించి ఆలోచించడంలో మునిగి ఉండే వాళ్ళము అని ధర్మరాజు ఆవిడకి చెప్తూ ఉన్నారనమాట. అంటే భీముడు ఏం చేస్తాడు, ఎప్పుడు మనం ఏ సమయంలో వాళ్ళ స్థితులను బట్టి ఈ అర్జునుడు మిగతా వాళ్ళు చెప్తారో ఆ సమయంలో చేస్తే మంచి చెడ్డలు ఎలా ఉంటాయి, ఏం జరుగుతుందో ఏమని ఆ పనిలో వాళ్ళు ఉన్నట్టుగా కూడా ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. 12 ఏళ్ళు మొత్తం ధ్యానం చేయలేదు. ఆ టైంలో ఎన్నో యుద్ధాలు కూడా చేశాం మేము. ఈ 12 ఏళ్ళ అరణ్యవాసంలో మేము అంతా కూడా ధ్యానమే చేయలేదు అనే పాయింట్ ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. జన్మ తీసుకున్నది కేవలం ధ్యానం కోసం కాదు, కానీ ఎక్కువ భాగం ధ్యానంలో గడిపాము. అంటే వాళ్ళ యొక్క జన్మ ధ్యానం చేయడానికి కాదు మేము, కానీ మిగతా సమయం అంతా కూడా మేము ధ్యానంలోనే గడిపామనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చక్కగా తెలియజేస్తున్నారు. ఈ అరణ్యవాస కాలంలో అర్జునుడు బహుముఖ పరిధుల్లోకి ప్రయాణం చేశాడు. అంటే ఆ అర్జునుడు అంటే వాళ్ళకి ఆ సమయంలో వాళ్ళు ఇతర అంటే మల్టీ డైమెన్షనల్ ట్రావెల్ అనమాట. అంటే ఇతర లోకాల్లో కూడా వెళ్ళి అంటే ఇక్కడ ఉన్నట్టే ఉంటారనమాట. మళ్ళీ ఇంకొక లోకం, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము ఈ లోకంలో, భూలోకంలో మనం ఉన్నాము, మనలాగా ఇంకో అంటే ప్యారలల్ లైఫ్స్ అంటారు కదా, సమాంతర ఆత్మలు మన గత క్లాసులో మనం చాలా చెప్పుకున్నాం అనమాట. అట్లా ఇంకో లోకాల్లో కూడా వాళ్ళు అక్కడ ఇంకో రకమైనటువంటి అంటే మనకి లాస్ట్ క్లాసులో మనం చెప్పుకున్నప్పుడు ఉలూచి గురించి అక్కడ ఆయన వెళ్తూ ఇంకొక రాజ్యంలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనే విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. అట్లాగా వేరే డైమెన్షన్లలో కూడా వెళ్ళి వాళ్ళు ఆ పనులు కూడా చేశారు అనేది ఇక్కడ మనకి ఆ ప్రయాణం కూడా వాళ్ళు చేశారు, అట్లా ప్రయాణం చేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. అర్జునుడి గురించి చెప్తున్నారు అనమాట. అరణ్యవాస కాలంలో ద్రౌపది తన అతీంద్రియ శక్తులను తిరిగి తెచ్చుకోగలిగింది. కృష్ణుడు ఆమెకు గురువు, ఆయన నుంచి ఆమె ఎంతో నేర్చుకున్నది. అంటే ఆమె అరణ్యవాస కాలంలో ద్రౌపది కూడా ఏం చేసిందంట, కృష్ణుడి దగ్గర కృష్ణుడు ఆమెకు గురువు కదా, చక్కగా ఆయన దగ్గర నుంచి ఆమెకున్నటువంటి ఆల్రెడీ శక్తులు అనేటివి ఆల్రెడీ అందరికీ ఉంటాయి ఫ్రెండ్స్, అవి వెలికి తెచ్చుకోవడం. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాం, చక్కగా లోపల ఉన్నటువంటి ఆ జ్ఞాన భాండాగారాన్ని మనం బయటికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంతరంలోకి ప్రయాణం చేయండి అంటే ఏం చేస్తాం, లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి ఆ జ్ఞాన నిధిని, ఆ సందేశాల్ని, మన అంతరాత్మ చెప్పేటటువంటి సందేశాల్ని, మన అంతరంలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడు చెప్పేటటువంటి సందేశాల్ని మనం తీసుకోవడం అనమాట. అట్లాగే ఈమె కూడా ఆమెకున్నటువంటి ఆ అతీంద్రియ శక్తుల్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోగలిగిందని, అది కృష్ణుడి ద్వారా ఆ యొక్క శక్తిని ఆమె తీసుకుంది అని ఇక్కడ ఆయన దగ్గర నుంచి నేర్చుకుందని ఈ క్వశ్చన్ ద్వారా మనకి తెలియజేస్తున్నారనమాట. ఇప్పుడు ఈ మొత్తం మనకు ధర్మరాజు గురించి అరుణా మేడం గారు చక్కగా వివరించిన దాంట్లో మనకు పనికొచ్చే పాయింట్, ఈ ధర్మరాజు గురించి ధర్మం అంటే ఈ ఆచరించడము చాలా కష్టమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా ఆ ధర్మాన్ని నేను ఎప్పుడైతే ఈ ధర్మరాజు గురించి మనం తెలుసుకున్నప్పుడు ఈ ధర్మాన్ని నేను అనుక్షణం నేను కూడా పాటిస్తాను. ఇప్పుడు అలాంటి మంచి వాక్యాలు విన్నప్పుడు మనకేమవుతుంది, మనం కూడా నేను ఎలాగైనా కానీ ఆ ధర్మంలో ఉండాలి, అది నా జీవితంలో నేను ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ధోరణి మనకు కలుగుతుంది. మనకి ఎప్పుడైతే అలాంటి ఆలోచన వస్తుందో అలాంటి మాటలే వస్తూ ఉంటాయి, దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ ధర్మరాజు గురించి ఆ ధర్మం గురించి మనం ఇక్కడ ఆ పాయింట్ని పట్టుకోవాలి. ఇంకా ఏం చేసుకోవాలి, వాళ్ళకు ఉన్నటువంటి అరణ్యవాస కాలాన్ని వాళ్ళు ఆ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారనమాట. ఆ పాయింట్ని కూడా పట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొక పాయింట్, విపత్కర పరిస్థితుల్లో కూడా ధర్మమును
ఆచరించడం, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ధర్మాన్ని వదిలిపెట్టలేదు. అంతే కదా. కౌరవులు చాలా ఇబ్బంది పెట్టారు. ఆ జూదం ఆడుతున్నప్పుడు అధర్మంగా ఆడారు. ఆ పాచికలే అలా వేరుగా ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళు ఏమన్నా ఇబ్బంది కలిగించుకున్నారా? ఏం లేదనమాట. అయినా కూడా తెలిసినా కూడా, తను ఓడిపోతానని తనకు తెలిసినా కూడా, తన రాజ్యాన్ని, ద్రౌపది భార్యని, తమ్ముళ్ళని అందరినీ వదిలిపెట్టగలసినటువంటి పరిస్థితులు ఆయన ఉన్నప్పటికీ వదిలిపెట్టేశాడు కదా. అంటే ధర్మాన్ని ఆయన విడనాడలేదు అనే పాయింట్ని మనం కూడా మన జీవితంలో మనం ఎలా ఉన్నాము, ధర్మాన్ని ఎక్కడైనా చీటికి మాటికి తప్పేస్తున్నామా లేదా, నీతిగా నిజాయితీగా ఉంటున్నామా లేదా అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. జన్మ లక్ష్యము ఆత్మ పురోభివృద్ధికి కృషి చేసుకోవాలి. ఇక్కడ మనం అంతా తీసుకున్నటువంటి జ్ఞానం అంతా దేనికోసం? ఇది మన భౌతికంగా జీవించడానికి ప్రతి ఒక్కరికి తెలివితేటలు ఉన్నాయి. ఆత్మ యొక్క పురోభివృద్ధి కోసమే మనం ఈ జ్ఞానాన్ని అంతా కూడా ఇక్కడ చక్కగా తీసుకుంటున్నాము. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి. దేనికోసము? జన్మ లక్ష్యం కోసము, ఆత్మ లక్ష్యం కోసం వినియోగించుకోవాలి. ఎలాంటి పరిస్థితులు ఉన్నా ధైర్యం, ఓర్పు కలిగి ఉండాలి. పరిస్థితులు మనకు అనుకూలంగా ఎప్పుడు ఉండవు ఫ్రెండ్స్. కొద్ది రోజులు ఉన్నట్టే ఉంటాయి అనమాట, మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితి అన్నీ బాగున్నప్పుడు ఉండడం కాదు కదా. సినిమాలో డైలాగ్ చెప్పినట్టు, క్లాస్లో ఉన్నప్పుడు ఎవరైనా ఆన్సర్ చేస్తారు, ఎగ్జామ్లో రాసేవాడే అత్యంత ఎక్కువ మార్కులు తీసుకుంటారు కదా. మరి పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడు ఎవరైనా చక్కగా అన్ని ముందుకెళ్తారు. పరిస్థితులు తారుమారైనప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకోవడమే మనం నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం. సంఘానికి, సంస్కృతి కట్టుబాట్లకు వ్యతిరేకంగా లేకుండా జీవించడం అనే పాయింట్ కూడా ఇక్కడ ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఒక సొసైటీలో ఉన్నాము, మన పాటి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటేటువంటి ధోరణి ఉండకూడదు. సొసైటీలో ఉంటూనే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ధ్యానులుగా ఉన్నాము, మిగతా వాళ్ళని విమర్శిస్తున్నామా? విమర్శించకూడదు. మన ధ్యానం మనం చేసుకుంటూనే అందరూ బాగుండాలని, వాళ్ళ స్థితిలో వాళ్ళు కరెక్టే, నా స్థితిలో నేను కరెక్ట్ అయినప్పుడు వాళ్ళ స్థితిలో వాళ్ళు కరెక్టే కదా అనేటటువంటి భావనతో మనం ఉండాలి అనేటువంటి మంచి పాయింట్లని ఇక్కడ మనం చక్కగా అందుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఈ అరుణా మేడం గారు రాసినటువంటి ఈ పుస్తకాన్ని డాక్టర్ డి రేవతీదేవి మేడం గారు చక్కగా అనువదించడం జరిగింది తెలుగులోకి. ఆ మేడం గారు రాశారు. ఆ మేడం నాయుడుపేట దగ్గరలో ఉన్నటువంటి గూడూరు మేడం అనమాట ఆవిడ. ఆ పుస్తకం మీద కూడా మనకు ఆ పేరే ఉంటుంది, డాక్టర్ డి రేవతి గారని, రేవతీదేవి అని పేరు ఉంటుంది అనమాట. ఆ మేడం గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అలాగే అరుణా మేడం గారికి, మనకి చక్కని ప్లాట్ఫామ్ అందించినటువంటి మానస మేడం గారికి, వింటున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ధర్మరాజు యొక్క ధర్మనిష్ట గురించి మనం చక్కగా ఆ ధర్మరాజు అరుణ మేడం గారికి ఏం చెప్పారో ఆ విషయాన్ని మనం చక్కగా కూడా వివరించుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్.